బీపై ప్రేక్షకులకు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అందించే ఉద్దేశంతో ఈ నెల్లుట్ల ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. గత 3 వారాలుగా చేస్తున్నటువంటి ఈ ప్రయోగాన్ని ఎంతో మంది కళాకారులను ఈ నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత అయినటువంటి రవీంద్రరావు గారిచే ప్రత్యేక కార్యక్రమాలు మరియు అనేక కళాకారులు పరిచయం చేస్తూ ఆయన ఎంతోమందికి పరిచయాల వేదికగా మారి ఎంతో మూలబడి ఉన్నటువంటి ఎందరినో వెలుగు తీసే ప్రయత్నంలో అతను ముందంజలో ఉన్నాడని చెప్పడంలో సందేహం లేదు. పేద కళాకారులకు ప్రోత్సహిస్తూ పేదలను కూడా ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేపడుతూ మొన్న కరోనా టైంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ పద్య పఠన కళాకారులను కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కవి సమ్మేళనాలు మరియు కళాకారుల పరిచయాలు కూడా చేయబోతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ పద్య పఠన జిల్లా అధ్యక్షుడు అక్కినపల్లి రవీందర్ మరియు కోశాధికారి వంగ వెంకటేశ్వర్లు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏమంటుందో వారి మాటలో తెలుసుకుందాం. ఓకే, నమస్తే. ఆహా, ఈ మానవ లోకము ఎంత సుందరముగానున్నది. అందుకే కాపోలు యక్ష కిన్నెర పురుషులు ఈ లోకములనే విహారిస్తుంటారు. ఆహా, హిమగిరి పర్వతములు ఎంత మనోహరముగానున్నవి. నా మనసు ఎందుకో పరవశించిపోతున్నది. హిమనగరి మధుర జరి, హిమనగరి మధుర జరి, అనురాగ రాగమంజరి. హిమనగరి మధుర జరి, హిమనగరి మధుర జరి, అనురాగ రాగమంజరి. హిమనగరి